पुणे, सांगली, कोल्हापूर, ठाणे, लोनावाला, महाबलेश्वर भारी वर्षाలు కురుస్తున్నాయి। నాసిక్లో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది। దీంతో గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది। నాసిక్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది। చాలా చోట్ల రోడ్లపైకి ఒక చోట గుడి మునిగిపోయేంత వరద ప్రవాహాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు। ఛాతీ పైభాగం వరకు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి। కొన్ని చోట్ల గుళ్ళు పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు। నీటిలో మునిగిపోయింది రామ్కుండ్, గోదాఘాట్ ఆలయాలు పూర్తిగా నీట మునిగిపోయాయి। ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది। వరదలకు 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది। మరో 5గురు గల్లంత అయ్యారని చెబుతున్నారు। గల్లంత అయిన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు। ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం। నిన్న ఒక్కరోజే 90 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది। నాసిక్కు భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం। మరో 2-3 రోజులు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు। ఒక చోట ఆంజనేయ స్వామి ఆలయం పూర్తిగా నీట మునిగిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు। మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి। దీంతో గోదావరి నాసిక్లో ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది। మొన్నటి వరకు కూడా మహారాష్ట్రలో పూణే, ముంబైలో మాత్రమే వర్షాలు కురిశాయి। నాసిక్లో పెద్దగా వర్షాలు కురవలేదు। ఇప్పుడు నాసిక్లో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉండటంతో ఇప్పుడు మీరు ఒకసారి అటు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన ఏ విధంగా నదులు ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నాయో। నదులు పూర్తి స్థాయి నీటి మట్టంతో నదులు ప్రవహిస్తున్నాయి। నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలు కావచ్చు, ఇతర కట్టడాలు కావచ్చు, కొన్ని ఇళ్లను వాటన్నిటినీ కూడా ముంచుకుంటూ నదీ ప్రవాహం ఎంత భయానకంగా ఉందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు। గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది। నాసిక్, పూణే, సాంగ్లీ, కొల్లాపూర్, ఠాణే, లోనావాలా, మహాబలేశ్వర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి। నాసిక్లో గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది। మొన్నటి వరకు లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహించింది। ఇప్పుడు నాసిక్లో కూడా వర్షాలు కురుస్తూ ఉండటంతో గోదావరి మరింత ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది। ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆంజనేయ స్వామి ఆలయం పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు। ఇలా నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి। నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా వరదలతో అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది। గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తూ ఉండటంతో ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి। ప్రజలను చాలా అప్రమత్తంగా ఉండాలి అని అలర్ట్ జారీ చేశాయి। నాసిక్లో గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది। కొన్ని చోట్ల రోడ్లపైకి వరద నీరు వచ్చేయడంతో ఛాతీ లోతు నీళ్లలో ప్రజలు బయటికి రావాల్సిన దుస్థితి ఏర్పడింది। వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా ఇళ్ల నుంచి బయటికి రావాలి అంటే ఛాతీ లోతు నీళ్లలోనే అక్కడ బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది। దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను మహారాష్ట్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతానికి తరలించింది। రామ్కుండ్, గోదాఘాట్లో ఆలయాలు పూర్తిగా నీట మునిగిపోయాయి। ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు। ఈ భారీ వరదల కారణంగా 10 మంది మృతి చెందినట్టుగా చెప్తున్నారు। మరో 5గురు గల్లంతయ్యారు। ఆ నీటిలో 5గురు కొట్టుకుపోవడంతో గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి। ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు। అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు అని ప్రభుత్వం చెప్తుంది। నిన్న ఒక్కరోజే 90 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది। దీంతో నాసిక్ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ। బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి। మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో చాలా చోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది। నాసిక్, పూణే, सांगली, कोल्हापूर, ठाणे, लोनावाला, महाबलेश्वर भारी वर्षाలు కురుస్తున్నాయి।
నాసిక్లో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. నాసిక్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. చాలా చోట్ల రోడ్లపైకి ఒక చోట గుడి మునిగిపోయేంత వరద ప్రవాహాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఛాతీ పైభాగం వరకు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల గుళ్ళు పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నీటిలో మునిగిపోయింది రామ్కుండ్, గోదాఘాట్ ఆలయాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. వరదలకు 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 5గురు గల్లంతయ్యారని చెప్తున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. నిన్న ఒక్కరోజే 90 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. నాసిక్కు భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. మరో 2-3 రోజులు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకచోట ఆంజనేయ స్వామి ఆలయం పూర్తిగా నీట మునిగిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నాసిక్లో ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది. మొన్నటి వరకు కూడా మహారాష్ట్రలో పూణే, ముంబైలో మాత్రమే వర్షాలు కురిశాయి. నాసిక్లో పెద్దగా వర్షాలు కురవలేదు. ఇప్పుడు నాసిక్లో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉండటంతో ఇప్పుడు మీరు ఒకసారి అటు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన ఏ విధంగా నదులు ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నాయో. నదులు పూర్తి స్థాయి నీటి మట్టంతో నదులు ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలు కావచ్చు, ఇతర కట్టడాలు కావచ్చు, కొన్ని ఇళ్లను వాటన్నిటినీ కూడా ముంచుకుంటూ నదీ ప్రవాహం ఎంత భయానకంగా ఉందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. నాసిక్, పూణే, సాంగ్లీ, కొల్లాపూర్, థానే, లోనావాలా, మహాబలేశ్వర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్లో గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది. మొన్నటి వరకు లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహించింది. ఇప్పుడు నాసిక్లో కూడా వర్షాలు కురుస్తూ ఉండటంతో గోదావరి మరింత ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆంజనేయ స్వామి ఆలయం పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు. ఇలా నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా వరదలతో అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తూ ఉండటంతో ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రజలను చాలా అప్రమత్తంగా ఉండాలి అని అలర్ట్ జారీ చేశాయి. నాసిక్లో గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల రోడ్లపైకి వరద నీరు వచ్చేయడంతో ఛాతీ లోతు నీళ్లలో ప్రజలు బయటికి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా ఇళ్ల నుంచి బయటికి రావాలి అంటే ఛాతీ లోతు నీళ్లలోనే అక్కడ బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను మహారాష్ట్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతానికి తరలించింది. రామ్కుండ్, గోదాఘాట్లో ఆలయాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ భారీ వరదల కారణంగా 10 మంది మృతి చెందినట్టుగా చెప్తున్నారు. మరో 5గురు గల్లంతయ్యారు. ఆ నీటిలో 5గురు కొట్టుకుపోవడంతో గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, లోతట్టు ప్రాంతాల ప్రజలు అని ప్రభుత్వం చెప్తుంది. నిన్న ఒక్కరోజే 90 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో నాసిక్ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. వరదలకు 10 మంది మృతి చెందినట్టుగా. బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో చాలా చోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. నాసిక్, పూణే, సాంగ్లీ, కొల్లాపూర్, థానే, లోనావాలా, మహాబలేశ్వర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్లో గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. నాసిక్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది.